శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 28 బుధవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణమాసం. తిథి దశమి తెల్లవారుజామున 1:20 నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 3:53 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:59 నుంచి 4:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు. తిరిగి రాత్రి 11:12 నుంచి 11:58 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 1:09 నుంచి తెల్లవారుజామున 2:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5:04 వరకు. సూర్యోదయం ఉదయం 6:05. సూర్యాస్తమయం సాయంత్రం 6:29. ఈ రోజు విశేషం. వినాయకుణ్ణి జ్ఞానానికి సంబంధించిన దేవుడు అని అంటారు. గణేశుని ఆశీస్సులు ఉంటే మీరు పాల్గొనే పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణిస్తారు. శాస్త్రాల ప్రకారం బుధవారం రోజున అవసరమైన వారికి వస్తువులను దానం చేయాలి. అంతేకాదు పచ్చని రంగులో ఉండే దుస్తులను దానం చేయొచ్చు. వివాహిత మహిళలకు పచ్చని రంగులో ఉండే గాజులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు. వీటిని దానం చేయడం వల్ల కెరీర్లో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి విజయానికి మార్గం సుగమమవుతుంది. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారు చాకచక్యంగా నెట్టుకొస్తారు. ముఖ్య వ్యవహారాల్లో పట్టువిడుపు ధోరణి మంచిది. సోదరులతో ఆస్తి తగాదాలు తొలగిపోతాయి. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఇంటా బయట సమస్యలు చికాకులు తొలగిపోతాయి. ఇంటి నిర్మాణ యత్నాల్లో అవరోధాలు దూరమవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వాహనాల విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. లాభాలున్నాయి. ఉద్యోగుల కష్టానికి ఫలితం దక్కుతుంది. పారిశ్రామిక వర్గాలకు బాగుంటుంది. ప్రముఖ వ్యక్తుల నుంచి కీలక సందేశం అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంది. వ్యాపార పరంగా కొంత శ్రద్ధ అవసరం. ఖర్చులు అదుపులో ఉంటాయి. లక్ష్యం నెరవేరుతుంది. పెద్దల సహకారంతో ఒక పని పూర్తవుతుంది. సామరస్య ధోరణి శ్రేయస్కరం. కీర్తి పెరుగుతుంది. ఒత్తిడిని జయిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్ట యోగం ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆదాయపరంగా కలిసొస్తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వివాదాలు వాదనలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలున్నాయి. లక్ష్మీ ధ్యానం శుభాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. చాకచక్యంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ వర్గాలకు అందిన సమాచారం ఊరటనిస్తుంది. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సంపదలు సమకూరుతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. పనుల్ని మధ్యలో వదిలివేయవద్దు. ఓర్పుతో వ్యవహరించండి. ఆరోగ్యం కుదుటపడ్డమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. సూర్యనారాయణమూర్తి స్మరణ ఆనందదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు అవసరాలకు తగినంత ధనం సమకూరుతుంది. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. భూములు వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాల్లో ఆశించిన విధంగా లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. కళారంగం వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమిష్టిగా నిర్ణయం తీసుకోండి. కాలం అనుకూలిస్తుంది. పట్టుదలతో లక్ష్యాన్ని చేరాలి. వ్యాపారస్తులకు శుభప్రదం. ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తోంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు. సైన్స్ ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్ హ్యుమానిటీస్ కళలకు సంబంధించిన విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగేస్తారు. రాజకీయ సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి.
శ్రమకు తగిన ఫలం దక్కుతుంది. ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. నవగ్రహ శ్లోకాలు మనశ్శాంతినిస్తాయి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారి ఆలోచన శక్తి, ఇతరులను ఆకట్టుకునే తత్వంతో ఊహించని విజయాలు సాధిస్తారు. ఏ పని చేపట్టినా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకున్న రీతిలో ఉంటాయి. ఇంటి నిర్మాణాలు పూర్తి కావచ్చే సమయం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. చక్కని కాలం నడుస్తోంది. ఆశయం త్వరగా సిద్ధిస్తుంది. అదృష్ట యోగం ఉంది. కుటుంబ సభ్యుల ప్రమేయంతో శాంతి లభిస్తుంది. పట్టు విడుపులతో ముందుకు సాగండి. సమాజంలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. అన్ని విధాల అనుకూలమైన సమయం. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కొలిక్కొచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకొస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. శ్రమ ఎక్కువగా ఉన్నా ఫలితం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగేస్తారు. ఐటీ వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది. ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రోజు ఈ రాశివారు ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. దూరమైన ఆప్తులు, శ్రేయోభిలాషులు దగ్గరవుతారు. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుతాయి. దీర్ఘకాలంగా నెలకొన్న ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలిసొస్తాయి. వివాహాది శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాల్లో ఊహించని విధంగా లాభాలు పొందుతారు. కోరికలు నెరవేరుతాయి. అధికార ప్రాప్తి ఉంటుంది. పలు మార్గాల్లో అభివృద్ధి కనబడుతుంది. తగినంత ప్రయత్నం చేయండి. తప్పకుండా విజయం వరిస్తుంది. పనులను మధ్యలో ఆపవద్దు. కృషి ఫలిస్తుంది. గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందిన వారు మీకు మేలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంది. విద్యార్థులకు పర్వాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి కాలం కలిసొస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించిన ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. శ్రీరామనామ స్మరణ శక్తిని ప్రసాదిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్య జయం లభిస్తుంది. దూరమైన కొందరు మిత్రులు తిరిగి దగ్గరకు చేరుతారు. కుటుంబంలో సుఖ సంతోషాలతో గడుపుతారు. వివాహాది శుభకార్యాల నిర్వహణలో భాగస్వాములవుతారు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన ప్రగతి కనిపిస్తుంది. అభిష్ట సిద్ధి ఉంది. కష్టపడితే విజయం లభిస్తుంది. తెలివితేటలతో పెద్దలను మెప్పిస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలున్నాయి. సకాలంలో పనులు పూర్తి చేసి అధికారుల ప్రోత్సాహం పొందుతారు. ఆనందించే అంశాలున్నాయి. 10 మందికి ఆదర్శవంతులవుతారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వెయ్యాలి. కొందరు స్నేహితుల వల్ల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూల సమయం. గణపతి స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశివారు ఆత్మవిశ్వాసం, దృఢదీక్షతో సాగి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఇంతకాలం పడ్డ ఇబ్బందులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలు, వాహనాలు కొనుగోలు యత్నాలు సానుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు కొలిక్కొస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులున్నా తరువాత సర్దుకుంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహన యోగం ఉంది. మిశ్రమ కాలం నడుస్తోంది. ఆచితూచి మాట్లాడండి. సమన్వయ లోపం లేకుండా ఏకాగ్రతతో పనిచేయండి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. మనోబలం రక్షిస్తుంది. స్వయంగా చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ఆపదలు తొలగుతాయి. ఆర్థిక స్థితి శుభప్రదం. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకానే ఉండదు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెండింగ్లో ఉన్న పనులు చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. తోబుట్టువులతో విభేదాలు తొలగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీలు ఉండొద్దు, దెబ్బతింటారు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూల సమయం. ఇష్టదైవాన్ని ధ్యానించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆత్మస్థైర్యమే ఆయుధంగా పనిచేస్తుంది. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కుతారు. కొన్ని తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగుతాయి. గతంలో నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వివాహాది ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ చింతన ఉంటుంది. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ఓర్పుతో అధిగమించండి. తోటివారి సహాయం తీసుకోండి. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. కొన్ని విషయాల్లో సానుకూలత గోచరిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. అన్నీ సర్దుకుంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. స్నేహితులు సహాయం అందజేస్తారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయ, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం చూసుకోవాలి. ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే కార్యసిద్ధి ఉంటుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారు ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణదాతల ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. ఆశ్చర్యకరమైన రీతిలో సమస్యల నుంచి బయటపడతారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ లాభం పొందుతారు. గృహ నిర్మాణాలు సాగిస్తారు. ఆరోగ్యపరమైన చికాకులు తొలగుతాయి. వ్యాపారాల్లో అవాంతరాలు అధిగమిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. మంచి గుర్తింపు తథ్యం. పారిశ్రామిక వర్గాలకు అనుకూల కాలం. ఆస్తిపరంగా కలిసొస్తుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రుణ సమస్యలు తగ్గుతాయి. సమిష్టి నిర్ణయాలు పనిచేస్తాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు లేదు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడున్న ఫలితం ఉంటుంది. స్థానచలనానికి అవకాశం ఉంది. విందు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. శుభవార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకేస్తారు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి స్మరణ శ్రేయోదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు తొలగుతాయి. కొన్ని సమస్యలను సొంత ఆలోచనలతో పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. పలుకుబడి కలిగిన వారికి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు కొంటారు. దూర బంధువులను కలుసుకుంటారు. విద్యార్థుల ఆశయాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారంతో మేలు జరుగుతుంది. పట్టుదలతో చేసే ప్రయత్నం విజయాన్నిస్తుంది. ఎవరితోనూ గొడవలు రానియకూడదు. శాంత చిత్తంతో సమాధానమివ్వాలి. గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. ధనయోగం పడుతుంది. శుభవార్త వింటారు. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఏళ్నాడు శని కారణంగా కొన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంటుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇల్లు మారే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉండవు. బంగారు భవిష్యత్ ఏర్పడుతుంది. అనుకూల కాలము. సూర్య ధ్యానం సదా రక్షిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. దూర బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వివాహ ఉద్యోగ యత్నాల్లో పురోగతి సాధిస్తారు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ధనలాభం పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. లక్ష్యం సిద్ధించే వరకు పనిచేస్తూనే ఉండాలి. అశ్రద్ధ వద్దు. ఆర్థిక స్థితి శుభప్రదం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సరైన ప్రణాళికతో కార్యసిద్ధి ఉంటుంది. నిరంతర కృషి అవసరం. క్రమంగా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. శుభవార్త వింటారు. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండదు. కాస్తంత శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీసు, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు. విష్ణు సహస్రనామం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యమైన పనులను శ్రమపడ్డా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. నేర్పుతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. తరచు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా నడుస్తాయి. అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది. శత్రుదోషం తొలగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. బంధుమిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. పెయింటింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతుంది. ఇల్లు గాని, స్థలం గాని కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఇష్టదేవతా స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.